హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు భరోసాను విడుదల చేయడానికి గుడ్ న్యూస్ అయితే చెప్పింది. మరోసారి రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుంది అని తెలిపింది. ఈ నెల 23 తర్వాత రైతుల ఖాతాలో డబ్బును విడుదల చేయాలని చూస్తున్నారు. అసెంబ్లీ ఎలక్షన్ హామీలైన రైతు భరోసాను మొదటగా 15,000గా ప్రకటించింది. కానీ కొన్ని కారణాలు మరియు ఆర్థిక మాంద్యం కారణంగా రైతులకు 12,000 రూపాయలను మాత్రమే ఇస్తామని తెలిపింది. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు రుణమాఫీ చేశాడు కదా అని వదిలేశారు. అయితే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా నిధులను విడుదల చేయడంలో జాప్యం చేసిన ప్రభుత్వం రైతు భరోసా కోసం 1,200 కోట్లను మాత్రమే విడుదల చేసింది. కేవలం 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు భరోసాను అందించింది. మిగతా 10 ఎకరాల లోపు ఉన్న రైతులకు భరోసా మాత్రం దిక్కులేదు. అందరికీ రైతు భరోసాను అందిస్తానన్న రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు 4 ఎకరాలకు మాత్రమే అందించింది. అలాగే కౌలు రైతులకు కూడా భరోసాను అందిస్తాము అని చెప్పింది. కానీ దాని తర్వాత రైతు మరియు కౌలు రైతులు మాట్లాడుకొని రైతు భరోసాను తీసుకోవాలి అని చెప్పింది. దీంతో పెట్టుబడి ఎలా అని ఆలోచిస్తున్న రైతులకు గుడ్ న్యూస్ అయితే ఇప్పుడు చెప్పింది. రైతులకు మొదటి విడతగా 10 ఎకరాల లోపు ఉన్న రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలని ఆలోచన చేస్తోంది. ఈ నెల 23 తర్వాత 10 ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని తెలిపింది.